లేదు తన తొండంతో పెయింటింగ్ వేస్తుంది చూడండి. సో 300 బాత్ పెట్టి ఈ ఎలిఫెంట్ పెయింటింగ్ వేసిన టీషర్ట్ తీసుకుంటున్నా. ఈ టీషర్ట్ ఎలా ఉంది? ఎలిఫెంట్ గీసిన బొమ్మ అనమాట. సో ఎలిఫెంట్ గీసిన బొమ్మది. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాయి. అక్కడ గోల్ కీపర్ ఒక సపరేట్ ఏనుగు ఉంది, ఇక్కడ 2 ఏనుగులు ఫుట్బాల్ ఆడుతున్నాయి. ఓ గోల్ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్స్కి వచ్చాను. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాము నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్. సో నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డెన్స్ ఇన్ ద వరల్డ్ అంట. ఇక్కడ మనకి ఎలిఫెంట్ షో ఉంది, కల్చరల్ షో ఉంది, అండ్ బెస్ట్ పార్ట్ ఏంటనేది మీరు అటువైపు జూమింగ్ చేసి చూసుకుంటే అక్కడ మొత్తం కంప్లీట్ వర్షం పడుతుంది. ఫుల్ వర్షం పడుతున్నా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మొత్తం కంప్లీట్ కవర్డ్ చేసి పెట్టారు. సో ఫుల్లీ కవర్డ్, ద హోల్ గార్డెన్ ఈస్ కవర్డ్. మనకి ఎలాంటి వర్షంతో ఇబ్బంది లేదు. కానీ యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మామూలుగా మనకి ఇక్కడ థాయిలాండ్ కానీ లేదంటే బ్యాంకాక్ ఆర్ పటాయానా కానీ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హాట్ ఉంటుందని మనము దానికి అసోసియేట్ చేసుకుంటాం. కానీ అలాంటిది ఈసారి మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో కూడా ఎంజాయ్ చేసేలాంటి ప్లేస్కి అయితే వచ్చాను. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎలిఫెంట్ షో కంటే ముందు ఇక్కడ ఎలిఫెంట్స్ చూపించబోతున్నా. ఎలిఫెంట్స్కి ఇక్కడ మనము బనానాస్ ఫీడింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక ఎలిఫెంట్ చూసుకుంటే ఎంత పెద్దగా ఉందో, అసలు ఇంత పెద్ద ట్రంక్ తోటి, అసలు ఇంత పెద్ద దంతాలతోటి ఎప్పుడు చూడలేదు. విపరీతమైన హ్యూజ్ దంతాలు ఉన్నాయి దీనికి. ఇక్కడ చాలామంది కనబడుతున్నారు మనకి. బోల్డ్ అండ్ ఎలిఫెంట్స్ ఒకటే చోట ఉన్నాయి. సో ఎలిఫెంట్ షో కంటే ముందు ఇది మీకు ఎలిఫెంట్ ఫీడింగ్ చూపిస్తున్నా. చూపించిన తర్వాత నెక్స్ట్ మిగతా ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం. వావ్, ఎంత క్లియర్గా తీసుకోవడం, ఎంత చిన్న సింపుల్గా తీసుకోవటం. ఎస్, బ్యూటిఫుల్. ఓకే చాలమ్మా, నీకు చాలు, ఇంకా చాలు 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 చాలు. ఇప్పుడు ఇంకో దానికి చూపిద్దాం. ఓకే, దీన్ని తినిపిద్దాం. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని తినిపిద్దాం. రెండు ఎలా దగ్గరకు వస్తాయి చూడండి. ఇక్కడ దీనికి, ఇక్కడ దీనికి. వెరీ నైస్. సో బేబీ ఎలిఫెంట్తో పాటు ఫస్ట్ టైము అసలు ఒక పెద్ద ఎలిఫెంట్ ప్లస్ బేబీ ఎలిఫెంట్. వావ్ 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 వావ్, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. వావ్, బ్యూటీ బేబీ. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇక్కడ హైలైట్ అయితే ఈ బేబీ ఎలిఫెంటే. చాలా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నా సరే ఈ బేబీ ఎలిఫెంట్ని చూస్తుంటే సూపర్ క్యూట్గా ఉంది. దాంతోపాటు అందుకే వీడియో దిగాను నేను. అది దాన్ని పట్టుకొని దిగాను మంచిగా, చాలా బాగా అనిపించింది. కానీ సూపర్ ఎంజాయ్ చేశాను నేను. ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ మంచిగా ఎలిఫెంట్కి ఫీడింగ్ చేస్తున్నారు. ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా ఎలాంటి భయం లేకుండా. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వర్షం అయితే తగ్గడం లేదు. ఇప్పటిదాకా మనకి అన్నీ ఇలా ప్రతి చోట ఆల్రెడీ క్లోజ్ ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగాను. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ ఏరియా ఇదంతా కూడా డైనోసార్ పార్క్ అంటారు అనమాట. సో రకరకాల డైనోసార్స్ అండ్ దెన్ ఈవెన్ టైగర్స్ అండ్ దెన్ రకరకాల వాటి బొమ్మలు ఇక్కడ వీళ్ళు ఈ పార్క్లో పెట్టడం జరిగింది. సో ఇవి చూపించాలంటే మాత్రం ఖచ్చితంగా వర్షంలో తడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఇది క్లోజ్ చేయలేదు వీళ్ళు, మిగతా అన్ని క్లోజ్ చేసి పెట్టారు. ఆ క్లోజ్ చేసిన వాటికి కూడా ప్రతి చోట కూడా చూడండి వాళ్ళు ఇక్కడ హ్యాంగింగ్ చేశారు. సూపర్గా ఉంది అసలు. యాక్చువల్గా గ్రీనరీ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా హ్యాంగింగ్ చేశారు క్లోజ్ ప్లేసెస్లో. కాకపోతే అది ఓన్లీ హ్యాంగింగ్ ట్రీస్ అనమాట. ఇవన్నీ రియల్ ట్రీస్ అనమాట. ఈ రియల్ ట్రీస్కి మనకి వాటికి ఎండ వాన ఇవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ ఓపెన్ టు ఎయిర్ పెట్టారు కాబట్టి ఇక్కడ మాత్రం వర్షంలో తడవాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. కిడ్స్ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రకరకాల డైనోసార్ పిక్చర్స్ అయితే మాత్రం వాటి స్కల్ప్చర్స్ అయితే మాత్రం సూపర్బ్ ఉన్నాయి. సో ఇంకొక 20 to 30 మినిట్స్లో మనకి ఎలిఫెంట్ షో అండ్ కల్చర్ షో స్టార్ట్ అవ్వబోతుంది. అది చూసుకొని ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఎలిఫెంట్ షోకి వెళ్ళబోతున్నాను.
ఎలిఫెంట్ షోకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి వినాయకుడు ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ సంవత్సరం నేను అనుకున్న ప్రయాణాలన్నీ సాఫీగా సాగాలని ఆ దేవుని కోరుకున్నాను. సో ఇక్కడ మనకి వినాయకుడు ఉన్నాడు. సో వీళ్ళు బుద్ధిస్టులు కాబట్టి వీళ్ళు కూడా వినాయకుడిని నమ్ముతారు. సో వినాయకుడికి ఇక్కడ మంచిగా అక్కడ మనకు ఒక విగ్రహం పెట్టి దండలు వేసి చాలా బాగా పూజిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ అటువైపు చూసుకుంటే ఒక పెద్ద దంతాలతో ఒక ఏనుగు స్ట్రక్చర్తో ఒక స్కల్ప్చర్ అనేది వేసి పెట్టారు. ఆల్మోస్ట్ అంత పెద్దవి కాకపోయినా సరే చాలా పెద్ద దంతాలతో ఏనుగును అయితే మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఎంటర్ అవ్వడంతోనే ఒక పెద్ద దంతాలతో ఏనుగు కనిపించింది కదా, అలాంటి ఏనుగులా అని అనిపిస్తుంది. సో చాలా బాగుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద షో అండ్ దెన్ ఎంజాయ్ దట్. Esse último show da música, acho que pra mim está. 3:30. సో మల్టిపుల్ షోస్ ఉన్నాయి. 1:30 షోకి ఇంకా లిటరలీ 1 to 2 minutes టైం ఉంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళి చూసుకుంటున్నాము. సో దీనికంటే ముందు ఇక్కడ హై కాస్ట్యూమ్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. ట్రెడిషనల్ వేర్ ఇది. హై కల్చర్ షో కూడా మనం చూసుకుంటాం కాబట్టి ఈ ట్రెడిషనల్ వేర్ అనేది మనకి అక్కడ కనిపించబోతుంది. అందుకే మీకు అది చూపించాను. అటు నుంచి ఇటు స్టేజ్కి వెళ్దాము. సో ఇక్కడ మనకి ఈ 1 to 30 ఆల్రెడీ ఏ నుంచి టీడీ వరకు కంప్లీట్ సీట్ సెక్షన్ ఎక్కడ అనేది చూపిస్తున్నారు. అక్కడ ఎంట్రన్స్. కల్చరల్ షో అనేది స్టార్ట్ అయింది.
ఇప్పుడు మనం చూడబోయేది అప్సరా డ్యాన్స్ అంట. అప్సరా డ్యాన్స్ వర్షిప్ అంట. స్పెషల్ అప్సరా డ్యాన్స్
100 బాత్ తీసుకొని ఎలిఫెంట్ తొండంతో మనం లేపబోతుంది చూద్దరు కానీ రెండు తొండాల మధ్యలో సూపర్ సూపర్ ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఎలిఫెంట్స్ని బాగా ట్రైనింగ్ ఇచ్చారు మంచిగా వాటితో పాటు వాటి తొండల మీద ఎక్కి కూడా నేను పైకి దిగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం జరిగింది చాలా బాగా అనిపించింది ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇప్పుడు ఎలిఫెంట్ షో జరగబోతుంది చూద్దాం అది ఎలా ఉంటుందని గోల్డ్ అండ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ సూపర్ 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 ఇప్పుడే ఎలిఫెంట్ థియేటర్ నాంగ్నూచ్ పటాయా ఎలిఫెంట్ థియేటర్ ఎలిఫెంట్ షో స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చూడండి వావ్ మొత్తం ఏనుగుల గుంపు వచ్చేసింది ఒకదాని తొండం ఇంకోటి ఒకదాని తోక ఇంకో తొండం పట్టుకొని వెళ్తున్నాయి అన్నీ తొండం తోక తొండం తోక తొండం తోక వావ్ సూపర్ 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 వావ్ మన ఇండియన్ ఫ్లాగ్ కూడా పట్టుకున్నారు ఇక్కడ Please give your hand for the elephant team. వావ్ ఒక్కొక్కటి ఒక్కొక్క పోజ్ ఇస్తుంది సూపర్ 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 వావ్ ఫ్యాబులస్สวัสดีครับสวัสดีครับเอาละครับประจำที่เรียบร้อยครับเข้าสู่การแสดงชุดแรกครับน้องช้างประจำที่ครับโอเค Are you ready? దంతాలు చూసారా ఎంత పెద్ద Please like kita kusa. Okay, player one, start game. พร้อมครับสันเดชท่าเที่ยว加油 action ปึ๊บ行不行加油ชิอะไรแรงหน่อยครับไม่ได้ครับลงไปครับเอาใจได้เพื่อนหลังกูจากกีตาร์กูจากเฮ้ยเดี๋ยวว่ามิสไวเตอร์ผู้เล่นหมายเลข2ครับช้า slowly 1 2 go เย้โอเควันไว้ครับ1คะแนน还有一次Sunday 他叫 Mr. Sunday try game 用力来用力 target โอ้หมายเลข2เรากำนำไปแล้ว1คะแนน还有一次还有โอ้ finally นี่คือดีครับร้อยโดนครับลูกนี้ครับ加油加油 target 1 2 3 go เย้ เอา
మళ్ళీ ఏమో టార్గెట్ చేస్తుంది 1 2 3 గో ఓహో ఇట్స్ మిస్డ్ అవుట్ లాస్ట్ గేమ్ అంట สุดท้ายครับช้าๆครับ టార్గెట్ చేసి 1 2 3 go గో ఓ จุดบอยครับสองคะแนนเชิญไหนเป็นผู้ชาย Balloon busting, super, super, super. เชี่ยวชาญชิว అక్కడ అన్ని చోట్ల బెలూన్స్ వేసి వచ్చారు Let's go బెలూన్స్ అన్నింటినీ పగలగొట్టాను వావ్ నేను తన తొండంతో పెయింటింగ్ వేస్తుంది చూడండి వావ్ సూపర్ 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 క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేసేసింది వావ్ ఫ్యాబులస్ చూస్తున్నారు ఎంత బాగా వేసిందో వావ్ పెయింటింగ్ బై ఎలిఫెంట్ నైస్ Okay? యా యా 300 Yeah. ఓకే సో 300 బాత్ పెట్టి ఈ ఎలిఫెంట్ పెయింటింగ్ వేసిన టీ షర్ట్ తీసుకుంటున్నా Okay, you 5 minutes. చేంజ్ 5 ఓకే minutes after show you. Okay, 5 minutes. 5 minutes. Okay, you 5 minutes. Okay. Okay. థ్యాంక్ యూ ఎలిఫెంట్ గీసిన పెయింట్ ఇది సూపర్ ఈ టీ షర్ట్ ఎలా ఉంది ఎలిఫెంట్ గీసిన బొమ్మ అనమాట సూపర్ ఉంది కదా బాగా అనిపించింది ఎలిఫెంట్ ఒక క్యాన్వాస్ పైన గీస్తుంది అనుకున్నా టీ షర్ట్ పైన అయ్యేసరికి బాగా అనిపించి తీసేసుకున్నా ఈ టీ షర్ట్ ఇప్పుడు వేసుకొని నెక్స్ట్ వీడియోస్ సో ఎలిఫెంట్ గీసిన బొమ్మది వీడియో ఇది కొంచెం టైట్ అయిపోయింది నాకు కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ ఇది ఈ యాంగిల్లో బాగుంటుందని చెప్పి ఇది వీడియో తీసుకొని చూపిస్తున్నా సూపర్ 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 ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాయి వావ్ అక్కడ గోల్ కీపర్ ఒక సపరేట్ ఏనుగు ఉంది ఇక్కడ 2 ఏనుగులు ఫుట్బాల్ ఆడుతున్నాయి ఓకే గోల్ కీపర్ ఆపేసింది ఓ సూపర్ సేవ్ బై ద గోల్ కీపర్ ఎలిఫెంట్
Super goal. RF8 is on fire. Okay, dia mau kamu satu orang untuk free kicker. Okay. Oh, goal again. మళ్ళీ గోల్ అయిపోయింది. సూపర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఎంతమంది మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఎవ్వరి మీద వెళ్ళకుండా అది దాటుకుంటూ వెళ్తున్నారు చూడండి. సూపర్ ఒక్కొక్క తోక పట్టుకొని తొండం ఎలా తిరుగుతున్నా చూడండి ఎలిఫెంట్స్ అన్ని. తోక మరియు తొండం సహాయంతో. Wow. Okay, big elephant team, let's go. Wow. Fabulous. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చూసి ఎంజాయ్ చేశారా? అసలు ఎంత బాగున్నాయి కదా ఎలిఫెంట్స్ అనేవి. చాలా బాగున్నాయి, చాలా రకరకాల విన్యాసాలు చేస్తాయి. ఆ విన్యాసాలన్నీ కూడా మనల్ని బాగా సంతోషపెట్టాయని చెప్పేసి అని కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. చూడండి, అల్టిమేట్ సూపర్. లోపలికి వచ్చేసాం కదా. సో ఇక్కడ మనకి కల్చర్ షో ఒకటి ఉంది, దాని తర్వాత ఎలిఫెంట్ షో కూడా ఉంది. అవి బాగా ఎంజాయ్ చేసాం కదా. దాని తర్వాత ఇక్కడ ఇండియన్ క్యూజిన్ అని చెప్పేసి రాస్తుంది. సో ఇండియన్ లంచ్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడెడ్. మొత్తం ఓవరాల్గా 1500 బాత్ తీసుకున్నారు. 1500 బాత్ అంటే మన లెక్క ప్రకారం అరౌండ్ 3700 రూపీస్ అనుకోవచ్చు. సో 3600 3700 రూపీస్లో మనకి ఈ షోస్ అన్నీ ఉన్నాయి, ప్లస్ లంచ్ కూడా ఇంక్లూడెడ్. సో 12:30 to 3:30 3 hours మాత్రం మనకి లంచ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి లంచ్ ఎలా ఉందనేది చూసుకుందాం. వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ అవైలబుల్ ఉన్నాయంట. సో వెజ్ ఫుడ్ ఎలా ఉందనేది చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇండియన్ లంచ్, వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. చాలా బాగుంటుందంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చా. అన్నమేమో ఉడకలేదు, వెజ్ పలావ్ అసలు టేస్ట్ లేదు, కర్రీస్ బాగాలేవు, ఏవి అంత టేస్ట్ అనిపించలేదు. లాస్ట్గా ఇలా ఈ స్వీట్ ఒక్కటి తినేసి పాపడ్ తిందామంటే పాపడ్ కూడా మెత్తగా అయిపోయింది. ఇంకే ఆప్షన్ లేదు. సో ఇలా ఉంది పరిస్థితి. సో ఇక్కడ ఇండియన్ లంచ్ ఉంటుంది, మనం ఏం తినకుండా వచ్చేసి హ్యాపీగా తినవచ్చానంటే మాత్రం అది మాత్రం నాకైతే అసలు నచ్చలేదు పర్సనల్గా. సో దానికి ప్రిపేర్డ్గా ఉండండి. ఏదైనా వేరే ఇంకేదైనా ఫుడ్ లేకపోతే ఏదైనా తెచ్చుకోవడానికి రెడీగా ఉండండి. సో ఇక్కడ నాంగ్నూచ్ పటాయా అని రాసుంది. సో దాని ప్లేస్ అనమాట ఇది నాంగ్నూచ్ అనేది. సో మనది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ షోస్ చూసుకున్నాం, లంచ్ ఏదో ట్రై చేసాము. అఫ్కోర్స్ అది బాగాలేకపోయినా సరే. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఇవన్నీ కూడా గడ్డిలో మొలిసేవి ఎడారి మొక్కలు. ఇవి ఎడారి మొక్కలు అన్నిటితో కలిపి ఇక్కడ వీళ్ళు మంచి బ్యూటిఫుల్ డిజైన్ చేసుకున్నారు, రకరకాలై. సో అక్కడ బీరకాయ షేప్లో ఉంది, కానీ అది కూడా ఎడారి మొక్కనే. సో ఇవన్నీ కూడా క్యాక్టస్ ట్రీస్. సో ఇవన్నీ క్యాక్టస్ ట్రీస్ తోటి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గానో డిజైన్ చేసి పెట్టుకున్నారు. సో వీటికి ఏంటంటే ఎలాంటి ఇవి ఎడారిలో కూడా పెరుగుతాయి కాబట్టి వీటికి ఎలాంటి వాటర్ కానీ ఎలాంటి
ఏ సప్లై కూడా ఏం లేకుండా ఆటోమేటిక్గా పెరిగేస్తాయి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మంచి మంచి క్యాక్టస్ ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఒక దగ్గర పొందుపరిచి పెట్టారు. సూపర్బ్గా అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఈజ్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నాంగ్నూచ్ గార్డెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.